అందరికీ నమస్కారం అండి. నేను మీ ఫ్రెండ్లీ అడ్వకేట్ రత్న. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి రిట్. రిట్ అనే దానికన్నా మీకు రిట్ పిటిషన్ అంటే మీకు బాగా అర్థమైంది. ఇది వచ్చేసి కాన్స్టిట్యూషన్ యాక్ట్ లో వచ్చేసి మనకి రిట్ పిటిషన్ కి సంబంధించి 1 or 2 క్వశ్చన్స్ అనేవి డెఫినెట్ గా వస్తాయి. అది 1 రావచ్చు, 2 రావచ్చు, అది మన లెక్కను బట్టి ఉంటుంది. ఈ వీడియోలో మనం వచ్చేసి రిట్ పిటిషన్ అంటే ఏంటి, అసలు రిట్ పిటిషన్ గురించి మనము కొన్ని సందర్భాలలో అసలు రిట్ పిటిషన్ మనం ఎందుకు ఫైల్ చేయాలి, రిట్ అంటే ఏంటి. రిట్ అంటే ఒక ఆదేశం అని అర్థం తెలుగులో. ఇది వచ్చేసి మనకి భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఈ రిట్ అనే వర్డ్ వచ్చేసి మనకి బ్రిటిష్ రాజ్యాంగం నుంచి వచ్చి మన ఇండియన్ రాజ్యాంగంలో కలిసింది. రిట్ అనేది అసలు జనరల్ గా జనాలు ఎందుకు ఫైల్ చేస్తారనేది తెలుసుకుందాం. మన రైట్స్ ఉంటాయి కదా, అంటే సెక్షన్ ఆర్టికల్ 14, 15, 16 నుంచి ఆర్టికల్ 21 మన రైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రైట్స్ అనేవి ఏవైనా మనకి దెబ్బ తింటే గనక ఈ రైట్స్ కోసం మనం హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ రిట్ పిటిషన్ అనేది వేస్తాం. ఇక రిట్ గురించి అయితే చెప్పుకుందాం. రిట్ పిటిషన్ వచ్చేసి మనం సుప్రీంకోర్టులో వేయాలి అంటే ఆర్టికల్ 32 నుంచి అయితే మనం వేసుకోవచ్చు. అండ్ అలాగే హైకోర్టులో వేయాలి అంటే మాత్రం మనకు వచ్చేసి ఆర్టికల్ 226 ఆర్టికల్ నుంచి మనం హైకోర్టులో వేయొచ్చు. ఇక హెబియస్ కార్పొరస్, దీనిలో వచ్చేసి మొత్తం 5 రిట్స్ ఉంటాయి. దానిలో ఫస్ట్ వచ్చేసి హెబియస్ కార్పొరస్. హెబియస్ కార్పొరస్ అంటే ఏంటంటే, ఇప్పుడు పోలీసులు జనరల్ గా ఎవరినైనా అరెస్ట్ చేసిన తర్వాత 24 hours లో వాళ్ళని జడ్జి ముందు ప్రజెంట్ చేయాలి. ఒకవేళ 24 hours లోగా పోలీసుల ముందు వాళ్ళు ప్రజెంట్ చేయలేకపోతే మనం అప్పుడు హైకోర్టులో హెబియస్ కార్పస్ కింద హైకోర్టులో మనం ఈ రిట్ పిటిషన్ అనేది వేసుకోవచ్చు. ఇక సెకండ్ రిట్ ఏంటంటే, మనకి సంబంధించిన ఏదైనా సమాచారాన్ని కానీ ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని కానీ ఇక ఏదైనా సమాచారం ఆర్ మనం ఏదైనా గవర్నమెంట్ పర్సన్స్ కి ఆర్ పోలీసులకి ఆర్ ఇంకేదైనా గవర్నమెంట్ పీపుల్స్ ఎవరికైనా కానీ మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం ఒక పిటిషన్ అనేది ఒక అర్జీ అనేది పెట్టుకుంటే వాళ్ళు దాన్ని పట్టించుకోకపోతే, మన ఫిర్యాదు ఏదైతే ఉందో అది పట్టించుకోకపోతే అప్పుడు మనం వేసుకోవాల్సిన పిటిషన్ ఏదైతే ఉంటుందో అది వచ్చేసి మ్యాండమస్. ఈ మాండమస్ పిటిషన్ వచ్చేసి వాళ్ళ విధులను సరిగ్గా చేయనప్పుడు వేస్తాం. ఇక థర్డ్ పిటిషన్ వచ్చేసి ఏదైనా ఒక క్రిమినల్ కేసుకి సంబంధించి ఉంది. ఆ కేసు వచ్చేసి క్రిమినల్ కోర్టు కాకుండా సివిల్ కోర్టులో కానీ, పోక్సో కోర్టులో కానీ, ఫ్యామిలీ కోర్టులో కానీ, అంటే ఆ న్యాయస్థానానికి సంబంధించిన పర్సన్ అనేది వేరే కోర్టుల్లో జరుగుతూ ఉంది, ఇప్పుడు ప్రెజెంట్ జరుగుతూ ఉంది. ఆ కేసు ఏదైతే ఇప్పుడు ఈ కోర్ట్స్ లో జరుగుతూ ఉందో దాన్ని మనం జడ్జి గారు తీసుకున్నారు కాబట్టి మనం డైరెక్ట్ గా వెళ్ళి ఆపలేము. అందుకని మనం హైకోర్టులో దీని గురించి రిట్ పిటిషన్ అనేది వేయొచ్చు. దాన్ని వచ్చేసి ప్రొహిబిషన్. సెకండరీ వచ్చేసి ఏదైనా ఒక న్యాయస్థానం తన పరిధికి అనేది కేసు తీసుకొని దానికి ఆర్డర్ ఇచ్చేసింది అనుకున్నా, ఆ ఆర్డర్ క్యాన్సిల్ చేయడానికి మనం హైకోర్టు వెళ్ళి మన హక్కుల్ని కాపాడుకోవటానికి మనం వేస్తాము. ఇది క్రిమినల్ కేసు, బట్ కానీ క్రిమినల్ వాళ్ళు కాకుండా వేరే జడ్జి తీసుకున్నారు, ఆర్ కన్జ్యూమర్ కోర్టులో వేసుకున్నారు, ఆర్ ఫ్యామిలీ కోర్టులో వేసుకొని ఆర్డర్ అనేది వచ్చేసింది. ఆ ఆర్డర్ చెల్లకూడదు అని మనం హైకోర్టులో వేసుకునే పిటిషన్ వచ్చేసి ఇప్పుడు మనం చెప్పుకునేది సిర్షియారీ అని అంటారు. ఇక ఫిఫ్త్ వచ్చేసి ఏదైనా ఒక గవర్నమెంట్ కి సంబంధించింది పదవిలో వచ్చేసి అతని క్వాలిఫికేషన్ అది కాదు, అతని దానికి సూట్ అవ్వదు.
అతన్ని మనం గనక పెట్టుకొని అలా వేస్తే గనక మనం వచ్చేసి, నేను చెప్పింది మీకు అది అనర్హుడు సారీ, అతను ఆ జాబ్ కి అతను సూట్ కాదు, అనర్హుడు. దానికి మనం వేసే పిటిషన్ వచ్చేసి కో వారెంటో. ఇవి వచ్చేసి మన రైట్స్. ఆర్టికల్ కి సంబంధించి మనకి 14 దగ్గర నుంచి, ఆర్టికల్ 14 దగ్గర నుంచి 21 వరకు మన రైట్స్ ఉంటాయి కదా. ఆ రైట్స్ కి వచ్చేసి ఎటువంటి ఇబ్బంది మీకు కలిగినా గానీ, మీకు వచ్చేసి అది ఎటువంటి ఇబ్బంది మీకు కలిగినా గానీ మీరు ఈ రిట్ పిటిషన్స్ అనేవి వేసుకోవచ్చు. ఈ రిట్ పిటిషన్స్ వచ్చేసి నేను మొత్తం 5 టైప్స్ చెప్పాను. ఇవి 5 టైప్సే ఉంటాయి. బట్ కానీ ఇవి మెయిన్ గా మనమైతే చాలా రేర్ గా యూజ్ చేస్తాం. నేనే ఎబిఎస్ కార్పొరేట్స్ వచ్చేసి నా లైఫ్ టైం మొత్తంలో 2 టైమ్స్ మాత్రమే ఫైల్ చేయటం జరిగింది. అది కూడా ఒకటి విజయవాడ హైకోర్టులో అండ్ అలాగే ఇంకోటి వచ్చేసి చెన్నైలో వేశాను. చాలా మంది పోలీసులు తీసుకెళ్తానే ఉంటారు. అలాగా కొంతమందిని తీసుకెళ్ళి వాళ్ళని పోలీస్ స్టేషన్ లో ఉంచి కొంత ఇబ్బంది పెడతానే ఉంటారు. బట్ కానీ ఏంటంటే యాజ్ ఎ అడ్వకేట్ గా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కనుక విత్-ఇన్ 24 hours లో వాళ్ళని కోర్టు ముందు పెట్టకపోతే కనుక నేను రేపు ఎర్లీ మార్నింగ్ మీ మీద ఏబిఎస్ కార్పొరేట్ చేస్తానండి, తర్వాత మీ ఇష్టం అని కనుక మనం పోలీసులతో చెప్తే పోలీసులు ఖచ్చితంగా దానికి రియాక్ట్ అవుతారు. మనం చెప్పిన దానికి కూడా వాళ్ళు సరే అని అంటారు. బికాజ్ ఎందుకంటే ఈ రిట్ పిటిషన్స్ అనేది అంత ముఖ్యం. రిట్ పిటిషన్స్ లో వచ్చేసి ఉన్న ఈ 5 టైప్స్ ఏదైతే ఉందో, ఈ 5 టైప్స్ అనేది మీకు ఈ 5 టైప్స్ మీద 1 or 2 క్వశ్చన్స్ అనేవి ఏఐబి ఎగ్జామ్ అనేది కంపల్సరీ వస్తుంది. మీరు దీని గురించి బేసిక్ గా సబ్జెక్టులు బుక్స్ అవన్నీ చదవక్కర్లేదు. నేను బేసిక్ గా మీకు ఇది దీనికి యూజ్ అయితే అని ఏదైతే చెప్పానో అది మీరు గుర్తు పెట్టుకొని వెళ్తే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్వశ్చన్ ఎలా ఇవ్వచ్చు అంటే, ఒక పోలీస్ ఆఫీసర్ ఒక అతన్ని అరెస్ట్ చేశారు. 24 hours లో ఆ పోలీస్ ఆఫీసర్ కోర్టు ముందు జడ్జి ముందు అతన్ని హాజరుపరచలేదు. దీనికి వచ్చేసి మీరు ఎటువంటి రిట్ పిటిషన్ వేస్తారు అని ఒక 4 ఇస్తారు. చూస్ ద కరెక్ట్ ఆన్సర్ కదా. ఇవి వచ్చేసి 5 ఉన్నా మీకు 4 ఇస్తారు. ఆ 4 లో వచ్చేసి మీరు ఏది పెట్టాలి అది మీకు క్వశ్చన్ అలా వస్తుంది. లేదు మీరు ఈ 5 వీటికి మీనింగ్ చదువుకొని వెళ్ళినా కానీ డెఫినెట్ గా మీరు ఈ రిట్ పిటిషన్ కి సంబంధించిన క్వశ్చన్స్ ఏమున్నాయో అవి మీరు డెఫినెట్ గా పాస్ అవుతారు. అండ్ అలాగే మీకు 2012, 13, 14, 15, 16, 17 అండ్ అలాగే ఇప్పుడు 2025 వరకు ఏవైతే ఏఐబి ఎగ్జామ్ కి సంబంధించి రిట్ పిటిషన్ కి సంబంధించి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి మహా అయితే ఒక 15 క్వశ్చన్స్ ఉంటాయి మహా అయితే. ఈ 15 క్వశ్చన్స్ కనుక మీరు ఒకసారి రిపీటెడ్ గా చదువుకొని వెళ్తే డెఫినెట్ గా ఈ 15 క్వశ్చన్స్ నుంచే మీకు ఒక క్వశ్చన్ అనేది వస్తుంది ఆర్ 2 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. రిట్ పిటిషన్ గురించి మనం ఎక్కడెక్కడో వెతుక్కొని రావాల్సిన పని లేదు. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ లో ఉన్న రిట్ కి సంబంధించిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు చదివితే సరిపోతుంది. ఇంతటితో రిట్ పిటిషన్ కి సంబంధించిన సబ్జెక్ట్ అనేది నేను మీకు చెప్పానని అనుకుంటున్నాను. మీకు దీంతో పాటు ఏమైనా డౌట్ ఉంటే కనుక మీరు నాకు చెప్పండి. నేను మీకు డెఫినెట్ గా మీరు నాకు కామెంట్ చేస్తే దాని గురించి కూడా నేను ఒక వీడియో అనేది చేస్తాను. ఇంతటితో సెలవు, ధన్యవాదాలు.